హాయ్ వ్యూయర్స్! ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాననేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ తులసి మాత దగ్గర పూజ చేసి ఇలా అరటి దీపాలనేది వెలిగించి నీళ్ళలో వదిలేసాము. ఆ తర్వాత మేము శివాలయంకనేది వెళ్ళి 365 దీపాలు ఎలా వెలిగించాలంటే ఇలా కొంచెం పసుపుతో అలికిన తర్వాత పసుపు లేదా ఆవు పేడతో అలకాలి. ఇంకా అలికి ఇలా ముగ్గనేది వేస్తుండాలి. నేను చూపిస్తున్నాను కదా! అదే విధంగా పద్మ ముగ్గు అన్నా, లేకపోతే మీకేదైనా చిన్న ముగ్గు వచ్చినా ఆ ముగ్గు వేసేసి, దానిపైన పసుపు, కుంకుమ అంటే పిండితో వేసిన తర్వాత పైన పసుపు, కుంకుమతో కూడా ముగ్గు వేసి, తర్వాత ఒక తమలపాకులో పసుపు వేసి ఇలా గౌరమ్మని చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత దీపాలన్నీ పెట్టుకోవడానికి కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా గౌరమ్మకనేది మనం చుట్టూ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసాం మేమైతే. తర్వాత ఇలా అరేంజ్ చేసేస్తున్నాము. ఒత్తుల పైన కర్పూరం అనేది పౌడర్ చేసి వేయాలి. అలా అయితేనే తొందరగా వెలిగించినప్పుడు వెలిగి ఆ మొత్తం అనేది మంచిగా అంటుకొని బాగా వెలుగనేది వస్తుంది. ఇలా అరేంజ్ చేసిన తర్వాత మేమైతే దీపం అనేది వెలిగించాము. అసలైతే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు వెలిగించాలి. అంటే డ్యాడీ వాళ్ళు వెలిగించాలి. లేదా పెళ్లి అయితే హస్బెండ్ వాళ్ళు వెలిగిస్తేనే పుణ్యం వస్తుంది అని అంటారు. చాగంటి గారు కూడా చెప్పారు ఒక వీడియోలో. అది నేను తర్వాత చేస్తాను. తర్వాత ఇలా కొబ్బరికాయ అనేది కొట్టి అటు ఇటు పెట్టాలి. వాళ్ళు బిజీగా ఉంటే మీరైనా చేయొచ్చు. తర్వాత హారతి అనేది ఇవ్వాలి. ఇంకా శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ కూడా పూజ అయిపోయింది. ఇంకా మాతో పాటు ఎంతమందైతే వెలిగించారో నేను మీకైతే చూపిస్తున్నాను. ఆ తర్వాత నేను శివుడిని చూపిస్తున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి నాతో పాటు. ఇంకా ఇంటికనేది వచ్చేసిన తర్వాత పౌర్ణమి చంద్రుడినైతే చూశాను. చూసేసి ఇంకా ఫాస్టింగ్ వదిలేసి ఇలా అన్నీ తినేసాను. మీకు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యూర్ విజయ వ్లాగ్స్.